నమో నారసింహాయ నమః. ఎప్పుడూ మేము సినిమాలకు వెళ్ళడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ నిన్న అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యం అనుకోవచ్చు, మహావతార్ నరసింహ అనే ఒక సినిమాకి వెళ్ళాను. అది భక్త ప్రహ్లాదుడి యొక్క ఔన్నత్యాన్ని, ఆ చిత్రం ద్వారా చాలా ఎటువంటి మన పురాణాలకు కానీ మన ఇతిహాసాలకు కానీ వాటికి ఎటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయం లేకుండా సంపూర్ణం యథాతథంగా వాళ్ళు చూపించారు. ఎక్కడ ఏ సినిమా తీసినా మన పురాణాలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ హొంబల్లె ఫిలిమ్స్ అనే కర్ణాటక ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందులో యానిమేషన్ వ్యక్తులైనా కూడా ఎంతో అద్భుతంగా చాకచక్యంగా నరసింహస్వామి వచ్చిన 10 నిమిషాలు కూడా మనస్సంతా కూడా చాలా ఎంతో ఉద్వేగానికి గురవుతుంది. ఎందుకంటే ఆ నరసింహస్వామిని మనం ప్రత్యక్షంగా చూడలేము, కానీ అలాంటి స్వరూపాన్ని నిజంగా ఇలా ఉంటాడా అనే ఒక ఆలోచన కలిగించేలా ఉంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా మన పురాణాలకు మొట్టమొదటి కథ అయినటువంటి ఈ మహావతార్ నరసింహ అనే మూవీని చూయించండి. ఏదో ఇంగ్లీష్ సినిమాలు, పనికిరాని సినిమాలు చూడడం కంటే ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రపంచ స్థాయి నాణ్యతతో నిర్మించారు. తప్పకుండా ఈ వీడియోను చూసి మరి నరసింహస్వామి సినిమాను మీరు చూడండి. దీన్ని లైక్ కొట్టినా షేర్ చేసినా దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, చేసినా చేయకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది రివ్యూ కాదు, ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు మన పురాణాల యొక్క ఔన్నత్యము, మన పురాణాల్లోని శక్తి తెలవాలంటే ఇలాంటి సినిమాలు చూపించండి.